హెయిర్ కేర్ వీడియోస్ చేస్తాను. ఈ కామెంట్ అయితే ఖచ్చితంగా when I was in college, ఇది నేను ఆల్మోస్ట్ 44, నాకు డెల్యూజన్ లేదు. నా జీన్స్ కి తగ్గట్టు ఒక హెయిర్ కట్ చేశాను. దట్ ఈస్ వై మీ హెయిర్ ఫాల్ అవుట్. హియర్ వి ఆర్ టుడే. ఎనీ హోమ్ రెమెడీ, సిలికాన్ స్కాల్ప్ మసాజ్, సేవ్ వాటర్ ఆర్ యు సేవ్ యువర్ హెయిర్. హెయిర్ ఫాల్ కి సంబంధమే లేదు. పిల్లో మీద ఇలా లైఫ్ లో రాకపోవచ్చు. మీ డిఎన్ఏని మార్చి మీ జుట్టుని ఇలా ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో నేను చెప్పను. కానీ డిఎన్ఏకి తగ్గట్టు మీకున్న జుట్టుని దాని బెస్ట్ హెల్త్లో ఎలా తీసుకురావచ్చు అనేది ఖచ్చితంగా చెప్తాను. స్టాప్ కంపేరింగ్. ఇలాంటి ఫేక్ వీడియోస్ని చూసి అండ్ థిక్ హెయిర్ ఉన్న వాళ్ళ ఫేక్ సజెషన్స్కి పడిపోకండి. హూ ప్రామిస్ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ హెయిర్ లుక్ లైక్ దిస్? జెనెటిక్స్, డిఎన్ఏ అంటూ ఒకటి ఉంటుంది కదా. ఎప్పుడైతే నేను హెయిర్ కేర్ వీడియోస్ చేస్తాను నాకు ఈ కామెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అసలు మీకు హెయిర్ ఉండాలి కదా, ఇదేమనుకుంటున్నారు? ఫ్లవర్ గార్డెనా? ఇది నా టీన్స్ లో ఉన్న పిక్చర్ when I was in college అండ్ ఇప్పుడు ఇది నేను at almost 44. ఎంతమందికి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ టీనేజ్లో ఉన్న వాల్యూమ్ అండ్ థిక్నెస్ ఉంటుంది చెప్పండి? ఇది లక్ కాదు, ఇది కేర్తో పోషి పెంచి రీటైన్ చేసుకున్న జుట్టు. నాకు డెల్యూజన్ లేదు దట్ ఇలాంటి వీడియోస్లో ఉన్న రొటీన్ ఫాలో అయితే నా హెయిర్ కూడా ఇలాగే అయిపోతుంది అని. నా ప్రైమ్ ఇయర్స్లో నా జీన్స్కి తగ్గట్టు నా జుట్టు ఇలాగే ఉండేది. పావున్ లాంటి పొడవు జుట్టు నాకు లైఫ్లోనే లేదు. ఇలాంటి రొటీన్స్ ఫాలో అయితే వస్తుందా? ఎంతమంది ఇలాంటి సో కాల్డ్ ఫుల్ ప్రూఫ్ థిక్ హెయిర్ రెమెడీస్ ట్రై చేసి ఏం రిజల్ట్స్ పొందకుండా ఉన్నారో కింద ఒక కామెంట్ వదిలేండి. ఫస్ట్ ఈ ఫ్యాక్ట్ యాక్సెప్ట్ చేయండి, బికాస్ హెయిర్ క్వాలిటీ ఇస్ గ్రేటర్ దాన్ హెయిర్ క్వాంటిటీ. మీ డిఎన్ఏకి తగ్గట్టు మీకు ఉన్న జుట్టుని రీటైన్ ఎలా చేయాలి అని చెప్పడానికి నేను ఉన్నానుగా. మెహూనా. ఇప్పుడు ఈ అన్రియలిస్టిక్ క్లెయిమ్స్ అని మిచ్చో కామెంట్స్ ని పక్కన పెట్టేసి అసలు టాపిక్ లోకి వచ్చేద్దాం. ఫైన్ అండ్ డెలికేట్ హెయిర్ ని రీగ్రో ఎలా చేయాలి అండ్ కేర్ ఎలా చేయాలి అని. మీరు కనుక నా వ్లాగ్స్ రెగ్యులర్ గా ఫాలో చేస్తూ ఉంటే ఐ హావ్ బీన్ టాకింగ్ అబౌట్ సమ్మర్ షెడ్డింగ్. మా కమ్యూనిటీలో వాటర్ చేంజ్ వల్ల ఎంత టెరబుల్ హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ లాస్ అయింది నేను చెప్పలేను. ఇప్పుడు హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉండడమే కాకుండా కొత్త హెయిర్ రీగ్రోత్ కూడా వస్తుంది. March 11th, experiencing the worst phase. March 29th, still the same. April 10th, a little improvement. April 26th, much better. May 4th, drastic change. Much lesser hair fall. Hardly a few loose hair strands. May 10th, lesser. May 15th, this is today. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ రూట్స్ దగ్గర పెయిన్ వచ్చేసి హెయిర్ డెలికేట్గా చాలా ఈజీగా బ్రేక్ అవుతుందంటే వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టైట్ హెయిర్ స్టైల్స్ అండ్ టైట్ హెయిర్ బ్యాండ్స్ వెంటనే ఆపేయండి. మీ హెయిర్ని ఈ విధంగా పుల్ చేసే హెయిర్ స్టైలింగ్ లైక్ స్ట్రైట్నింగ్, బ్లో డ్రై, పోనీస్ ఎక్సెట్రా అస్సలు చేయొద్దు. యూజ్ థిక్ బ్యాండ్స్. బెస్ట్ ఏంటంటే ఒక పెద్ద క్లా క్లిప్తో మీ హెయిర్ని కట్టేసి కరెక్ట్గా ప్లేస్లో ఉంచవచ్చు. అండ్ క్లా క్లిప్ కనుక మీకు కంఫర్ట్ లేదంటే నేను రెగ్యులర్గా ఒక హెయిర్ స్టైల్ చేస్తాను. ఏంటంటే ఐ టేక్ ఆల్ మై హెయిర్ అప్ అండ్ ఒక లూజ్ బన్ కడతాను. ఓకే, అండ్ ఆ బన్ జారకుండా ఒక క్లిప్ పెట్టేస్తాను. దిస్ ఇస్ లైక్ మై గో టు హెయిర్ స్టైల్ నౌ డేస్, బికాస్ సమ్మర్లో ఐ కెన్ నాట్ డీల్ విత్ హెయిర్ ఆన్ మై నెక్. అండ్ ఆల్సో హెయిర్ని మనం ఎక్కువ స్వెట్ టచ్ అవ్వకుండా చూడాలి. సో వెన్ యూ పుట్ అ బన్ ఆన్ టాప్, స్వెట్ గ్రావిటీకి తగ్గట్టు ఇలా కింద వస్తూ ఉంటుంది కాబట్టి ఆ బన్ని టచ్ చేయొద్దు. అంటే మీ హెయిర్ అంతా పైన ఉంటుంది కాబట్టి దాంతో మినిమల్ కాంటాక్ట్ ఉంటుంది. నెక్స్ట్, ఇమ్మీడియట్లీ ఒక హెయిర్ రీగ్రోత్ సీరం స్టార్ట్ చేసేయండి. కోవిడ్ తర్వాత నాకు వచ్చిన హెయిర్ లాస్కి ఐ హ్యావ్ అ హోల్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఓన్లీ. 6 months వరకు డిఫరెంట్ బ్రాండ్స్ది హెయిర్ రీగ్రోత్ సీరం ట్రై చేశాను. లైక్ ది ఆర్డినరీ, మినిమలిస్ట్. ఒక్కటి కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు. నౌ సమ్ పీపుల్ సే దట్ ఇవి మాకు వర్కౌట్ అయింది, మాకు ఇన్సేన్ హెయిర్ గ్రోత్ వచ్చింది. వెల్, గుడ్ ఫర్ యూ, చియర్స్. బట్ నాకు అది ఒక గ్రీజీ మెస్ తప్ప ఏమీ అనిపించలేదు. అండ్ ఈ ఆర్డినరీ, మినిమలిస్ట్ అండ్ థ్రైవ్ అనే సీరమ్స్కి నేను 2 బాటిల్స్ కంప్లీట్ చేసేంత టైం ఇచ్చాను. బట్ దే వాజ్ జీరో రిజల్ట్. అండ్ దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. అప్పుడు ఆల్మోస్ట్ మళ్ళీ మినాక్సిడిల్ రీస్టార్ట్ చేసేద్దాం అనుకునే టైంకి నాకు ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో విష్ కేర్ది రైస్ వాటర్ హెయిర్ గ్రోత్ సీరం వచ్చింది. ఐ థాట్ దట్ ఇదే లాస్ట్, ఇంకా ఇది ట్రై చేయొచ్చు. బికాస్ అట్ దట్ టైమ్ రైస్ వాటర్ అని చాలా వినిపిస్తుంది అండ్ రైస్ వాటర్ వాజ్ సపోజ్ టు బి రియలీ ట్రెండింగ్ ఫర్ హెయిర్ రీగ్రోత్ కదా. ఐ థాట్ అది కూడా వర్కౌట్ అవ్వకపోతే ఐ విల్ డెఫినెట్లీ గో బ్యాక్ టు మినాక్సిడిల్ అగైన్. ఫ్రాంక్గా చెప్పాలంటే 20-25 days వరకు ఏమనిపించలేదు గైస్. తర్వాత ఎక్కడైతే నాకు హెయిర్ పోయిందో, ఎస్పెషలీ ఈ పార్ట్ అండ్ ఈ పార్ట్, నాకు మెల్లిమెల్లిగా ఒక పోకీ ఫీలింగ్ రావడం స్టార్ట్ అయింది. లైక్ గుండుకి కొత్త జుట్టు వస్తే ఇలా అనిపిస్తుంది కదా, అలా. ఇప్పుడు సరే ఏదో అవుతుంది అని చిన్న ఫేత్ వచ్చింది. అండ్ 3-4 months ఆఫ్ కన్సిస్టెంట్ యూజేజ్ తర్వాత నా జుట్టు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది.
మళ్ళీ ప్రెజెంట్ సిచ్యువేషన్ అంటే నా సమ్మర్ షెడ్డింగ్ విషయానికి వస్తే సెకండ్ థాట్ లేకుండా ఇది యూజ్ చేయడం రీస్టార్ట్ చేశాను. కానీ ఫస్ట్ ఒక హెయిర్ కట్ చేశాను బికాజ్ రూట్ దగ్గర ఎప్పుడైతే పెయిన్ స్టార్ట్ అవుతుందో దాని అర్థం ఏంటంటే మీ హెయిర్ బరువుని మోయలేకపోతుంది. దాట్ ఈస్ వై మీ హెయిర్ ఫాల్ అవుతుంది. అందుకే ఒక హెయిర్ కట్తో హెయిర్ ఫాల్ రిడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక కట్ వల్ల నాకు 20% వరకు హెయిర్ ఫాల్ తగ్గింది అనుకోండి. ఆ తర్వాత వెరీ నెక్స్ట్ డే నుంచి విష్కేర్ ది హెయిర్ రీగ్రోత్ సీరం మళ్ళీ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఇదిగో హియర్ వి ఆర్ టుడే. హెయిర్ ఫాల్ టోటలీ అరెస్ట్ అయిపోయింది. అండ్ ఇదిగో ఇవన్నీ పెరగాలి. సో వాచ్ దిస్ స్పేస్. 3-4 మంత్స్లో నా హెయిర్ ఎలా రెడీ అవుతుందో మీరే చూస్తూ ఉండండి. ఈ సీరం గురించి చాలాసార్లు మాట్లాడాను. సో 2 పాయింట్స్ షార్ట్కట్లో మీకు చెప్పేస్తాను. నంబర్ 1, ఇది ఆయిలీ ఉండదు. అంటే నైట్ మీరు ఇది అప్లై చేశారంటే నెక్స్ట్ మార్నింగ్ హెయిర్ వాష్ కంపల్సరీ చేయాలి. బికాజ్ స్కాల్ప్ అంతా గ్రీజీ కనిపిస్తుందని కాదు. ఎగ్జాక్ట్లీ షాంపూ తర్వాత మీ హెయిర్ ఎలా డ్రై అండ్ ఫ్రెష్ అనిపిస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ ఈ సీరం యూజ్ చేశాక కూడా హెయిర్ అలాగే ఉంటుంది. మీ హెయిర్ వాష్ షెడ్యూల్ మీ ఇష్టం. 5 డేస్కి ఒకసారి చేస్తారా, 3 డేస్కి ఒకసారి చేస్తారా, ఎప్పుడు ఆయిలీ అనిపిస్తే అప్పుడు చేయండి. అప్పుడు వరకు నైట్ టైంలో స్కాల్ప్ మీద సీరం మీరు రీఅప్లై చేస్తూనే ఉండొచ్చు. ప్రతి ఒక్క రోజు వాషింగ్ అక్కర్లేదు. కానీ ఎస్, మీరు ఆయిల్ రాసుంటే దాన్ని ఖచ్చితంగా మీరు హెయిర్ వాష్ చేశాకే ఈ సీరం అప్లై చేయాలి. బికాజ్ తలలో ఆయిల్ ఉంటే ఈ సీరం లోపలికి వెళ్ళదు, అబ్జార్బ్ అవ్వదు. సో మీరు రాసినా కూడా వేస్ట్ అయిపోతుంది. నంబర్ 2, ఇందులో యాక్టివ్స్ అంటే రెడిస్నల్, అనగేన్తో పాటు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లైక్ రైస్ వాటర్, రోజ్మేరీ, క్యాఫీన్ ఇలాంటివి ఉన్నాయి. సో ఇట్ ఈస్ లైక్ అ కంప్లీట్ ప్యాకేజ్. న్యాచురల్ కూడా ఉన్నాయి, యాక్టివ్స్ కూడా ఉన్నాయి. స్కాల్ప్ని స్టిమ్యులేట్ చేసి ఖచ్చితంగా హెయిర్ వచ్చేలాగా చేస్తుంది. నన్ను నమ్మకండి, ఓకే. కానీ యూజర్స్ మీలో ఆస్ట్రిక్స్ ఫ్యామ్ చాలా మంది ఉన్నారు. నాకు కాన్స్టెంట్గా మెసేజెస్ చేస్తూనే ఉంటారు, కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు మన వీడియోస్ కింద దట్ ఈ సీరం వల్ల మీకు ఎంత మంచి రిజల్ట్ వచ్చింది. ప్లీజ్ కొత్త వాళ్ళ కోసం ఒకసారి కామెంట్ వదిలేయండి, వాళ్ళకి కూడా నమ్మకం వచ్చేస్తుంది. నెక్స్ట్ విషయానికి వచ్చేద్దాం, విచ్ ఇస్ డెలికేట్ అండ్ ఫైన్ హెయిర్ ఉన్న వాళ్ళు అసలు ఏ షాంపూ వాడాలి అండ్ హెయిర్ కరెక్ట్ వేలో ఎలా వాష్ చేయాలి అని. కానీ బిఫోర్ దాట్ ఒక విషయం మీకు క్లియర్గా చెప్తున్నాను. మీకు గనక డాండ్రఫ్ ఉంటే యూ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ యువర్ డాండ్రఫ్. అప్పుడే మీకు హెయిర్ రీగ్రోత్ కరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అవుతుంది. డాండ్రఫ్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు హెయిర్ ఫాల్. డాండ్రఫ్ వల్ల అయితే హెయిర్ ఫాల్ కాదు. కానీ డాండ్రఫ్ అంటే ఏంటి? అది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అండ్ మన హెయిర్ రూట్స్, హెయిర్ దగ్గర, స్కాల్ప్ దగ్గర హెయిర్ని అలా చుట్టుకుంటుంది కాబట్టి హెయిర్ ఫాల్ కూడా అవుతుంది అండ్ కొత్త హెయిర్ రీగ్రోత్ అవ్వడం కూడా కష్టం అవుతుంది. సో ఫస్ట్ మీకు డాండ్రఫ్ ఉంటే దాన్ని ట్యాకిల్ చేయాలి. ఐ డు నాట్ బిలీవ్ ఎనీ హోమ్ రెమెడీస్ ఫర్ డాండ్రఫ్. I have done all that kind of stupid stuff guys, కానీ నథింగ్ వర్క్స్. అండ్ ఒక పాయింట్ తర్వాత నేను ఎక్స్పీరియన్స్ చేశాను దట్ డాండ్రఫ్ ఎక్కువ అయిపోతూనే ఉంటుంది. సింపుల్గా ఒక AHA BHA షాంపూ, బికాజ్ అది స్కాల్ప్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, ఆ డాండ్రఫ్ని క్లీన్ చేసేయండి. లేదు దాంతో మీకు డాండ్రఫ్ పోవట్లేదంటే మేబీ యూ హ్యావ్ అ సివియర్ కండిషన్. అలాంటి కేసెస్లో మేబీ యువర్ డాక్టర్ విల్ సజెస్ట్ అ కీటోకానిజాల్ షాంపూ. అది నాకు చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంది ఫర్ లైక్ సివియర్ డాండ్రఫ్. దాంతో పోతుందన్నమాట. అండ్ దాంతో కూడా మీకు హెల్ప్ అవ్వట్లేదంటే ప్లీజ్ కన్సల్ట్ అ డాక్టర్ గైజ్. డాండ్రఫ్ ఉండొచ్చు, సొరైసిస్ ఉండొచ్చు, మనం చెప్పలేం. ఒకసారి చెకప్ చేపిస్తే బెటర్. మీ డాండ్రఫ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ యాంటీ డాండ్రఫ్ షాంపూ ఆపేయండి, మానేయండి. బికాస్ డాండ్రఫ్ షాంపూస్ లిటరలీ డ్రై అవుట్ యువర్ హెయిర్ గైజ్. అండ్ హెయిర్ డ్రై ఉంటే, అంటే ఈ హెయిర్ అంతా డ్రై ఉంటే దాని ఇలాస్టిసిటీ తగ్గిపోతుంది. ఇలాస్టిసిటీ తగ్గిపోతే హెయిర్ బ్రేకేజ్ అవుతుంది, బికాజ్ హెయిర్ బ్రిటిల్ అయిపోతుంది. యాంటీ డాండ్రఫ్ షాంపూ స్టాప్ చేశాక, లేదంటే మీకు అసలు డాండ్రఫ్ లేదు అంటే ఎలాంటి షాంపూస్ వాడవచ్చు అంటే సెరమైడ్స్ అండ్ పెప్టైడ్స్ ఉన్న షాంపూస్ చాలా బెనిఫిషియల్ ఉంటాయి ఎప్పుడైతే మనం హెయిర్ని సాఫ్టన్ చేసి దాన్ని స్ట్రెంథన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, సో ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ నుంచి సెరమైడ్స్ అండ్ పెప్టైడ్స్ కాపాడుతుంది హెయిర్ని. మీకు అర్థమైంది కదా. బ్రేకేజ్ రూట్ నుంచి అవ్వకుండా ఉండడానికి మనం ఇక్కడ హెయిర్ గ్రోత్ సీరం రాస్తున్నాం. అది స్కాల్ప్ ఫుడ్ అనమాట. రెస్ట్ ఆఫ్ ద హెయిర్ అంటే యువర్ హెయిర్ లెంత్స్, దీన్ని మనం ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ నుంచి కాపాడి మాయిశ్చర్ని సీల్ చేయడానికి, ఇలాస్టిసిటీని పెంచడానికి ఇక్కడ సెరమైడ్స్ అండ్ పెప్టైడ్స్ ఫుడ్గా ఇస్తున్నాం. నిజంగా చెప్పాలంటే షాంపూ వల్ల మనం మిరికల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు, బికాజ్ అది మన హెయిర్లో హార్డ్లీ 1 or 2 minutes వరకు ఉంటుంది. ఓకే, అంత తక్కువ టైంలో అది ఏం చేయగలుగుతుంది? కానీ డ్రైనెస్ని అయితే కంట్రోల్లో చేయగలుగుతుంది. అండ్ డ్రైనెస్ కంట్రోల్లో ఉంటే ఇలాస్టిసిటీ పెరుగుతుంది, దానివల్ల హెయిర్ బ్రేకేజ్ అవ్వదు. ఇప్పుడు హెయిర్ వాష్ చేయడానికి కరెక్ట్ ప్రొసీజర్ ఏంటి చెప్తాను. వెన్ యువర్ హెయిర్ ఇస్ ఫీలింగ్ డెలికేట్, మనం దాన్ని పుల్లింగ్ మోషన్స్ ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. హెయిర్ని మొత్తం ఇలా బండిల్ లాగా పెట్టేసి వాష్ చేయడం, చిక్కులు క్రియేట్ చేయడం కాదు. ఇలా ముందు అనేసి ఇలా వాష్ చేయడం కూడా కాదు. తర్వాత ఇలా రబ్ చేయకూడదు. బేసిక్గా చిక్కులు పడే పని లేదంటే హెయిర్ని పుల్ చేసే పని ఏది చేయకూడదు.
మరి హెయిర్ వాష్ ఎలా చేయాలి? సో డెలికేట్ హెయిర్ని వాష్ చేసే కరెక్ట్ వే ఏంటంటే హెయిర్ని తడిపేయండి. ఓన్లీ రూమ్ టెంపరేచర్ వాటర్తో, నాట్ విత్ హాట్ వాటర్. స్కాల్ప్లో ఎప్పుడు హాట్ వాటర్ యూజ్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత షాంపూని వాటర్తో డిజాల్వ్ చేసి స్కాల్ప్లో వేయాలి. నౌ ద రీజన్ ఇస్ దాట్ డైరెక్ట్గా మనం షాంపూ వేస్తే మళ్ళీ అది ఒక ముద్దలాగా పడుతుంది. దాన్ని మళ్ళీ రబ్ చేసుకుంటూ ఉంటే అగైన్ యువర్ హెయిర్ ఇస్ డెలికేట్ రైట్, ఆ రబ్బింగ్ మోషన్ వద్దు అని చెప్పి మనం అవాయిడ్ చేస్తున్నాం. అంతేగాని వాటర్లోనే డిజాల్వ్ చేసి షాంపూ రాయాలి అని రూల్ ఏం లేదు. ఇట్స్ ఓన్లీ బికాజ్ యువర్ హెయిర్ ఇస్ డెలికేట్ రైట్ నౌ. నేనేం చేస్తానంటే ఒక నాజిల్ ఉన్న బాటిల్లో కొద్దిగా షాంపూ అండ్ ఇంత వాటర్ వేసి ఆల్రెడీ రెడీగా పెడతాను. సో ఎప్పుడైతే షాంపూ డే ఉంటుందో డైరెక్ట్గా నాజిల్తో ఇలా స్కాల్ప్ మీద రాసేసి షాంపూ చేస్తే నాకు ఈజీగా ఉంటుంది. నేను ఈ టైప్ ఆఫ్ సిలికాన్ స్కాల్ప్ మసాజర్ యూజ్ చేస్తాను షాంపూ చేసేటప్పుడు. ఐ సమ్హౌ ఫీల్ దట్ హ్యాండ్స్తో ఇలా రబ్ చేసుకుంటూ క్లీన్ చేస్తుంటే హెయిర్ ఎక్కువ ఫాల్ అవుతుంది, ఎక్కువ బ్రేకేజ్ అవుతుంది అండ్ స్కాల్ప్లో క్లీన్ ఫీలింగ్ కూడా రాదు. సో ఈ కైండ్ ఆఫ్ మసాజర్ ఏంటంటే జెంటిల్గా, మళ్ళీ దీంతో కూడా చిక్కులు చేయకండి, ఒక్కొక్క దగ్గర ఇలా రబ్ చేసుకుంటూ సెక్షన్ బై సెక్షన్ స్కాల్ప్ అంతా క్లీన్ చేసేయండి. క్రియేట్ అయిన ఫోమ్ని ఈ విధంగా ప్యాట్ చేసుకుంటూ హెయిర్ లెన్స్కి కొన్ని సెకండ్స్ వరకు ఇలా క్లీన్ చేయండి, అంతే సరిపోతుంది. షాంపూ వచ్చేసి స్కాల్ప్ కోసం, అది మొత్తం హెయిర్కి రాసి దాన్ని డ్రై చేయకూడదు. ఏదైతే ఫోమ్ మనకు స్కాల్ప్ క్లీన్ చేసేటప్పుడే వస్తుందో దాన్ని కొన్ని సెకండ్స్ వరకు హెయిర్ లెన్స్లో వదిలేసి ఇలా క్లీన్ చేస్తే సరిపోతుంది. షాంపూ తర్వాత వాటర్ మీద పోస్తారు కదా, అప్పుడు కూడా రబ్ చేయకుండా వాటర్తోనే న్యాచురల్గా షాంపూ ఫ్లో అవుట్ అయ్యేలాగా చూడండి. ఐ నో దట్ వాటర్ ఎక్కువ పడుతుంది, బట్ యూ సేవ్ వాటర్ ఆర్ యూ సేవ్ యువర్ హెయిర్, యూ హ్యావ్ అ చాయిస్. Now guys, importance of a conditioner. Please understand, conditioner అనేది మీ ఎనిమీ కాదు, ఇట్ ఈస్ అ నెసెసిటీ. ఓకే, లెట్ మీ పుట్ ఇట్ టు యూ దిస్ వే. మనం స్నానం చేసిన తర్వాత బాడీకి మాయిశ్చరైజర్ ఎందుకు రాస్తాం? స్కిన్ అంతా డ్రై అయిపోయిందని చెప్పి మాయిశ్చర్ మళ్ళీ రీస్టోర్ చేస్తాం కదా. ఇట్స్ ద సేమ్ కాన్సెప్ట్ విత్ యువర్ హెయిర్ గైజ్. హెయిర్ని మనం షాంపూ చేసిన తర్వాత ఆబ్వియస్లీ యువర్ హెయిర్ విల్ బికమ్ అ లిటిల్ డ్రై. దాంట్లో మళ్ళీ మనం మాయిశ్చర్ రిస్టోర్ చేయాలంటే ఆ కండిషనర్ ఇస్ అ మస్ట్. సో కండిషనర్ హెయిర్ ఫాల్ కాజ్ అవ్వదు. చాలామంది అలా అనుకుంటారు కానీ అది హెయిర్ ఫాల్కి సంబంధమే లేదు. బికాజ్ కండిషనర్ మనం రాయాల్సింది హెయిర్ లెన్స్లో, స్కాల్ప్లో కాదు. ఓకే, షాంపూ ఇస్ ఫర్ యువర్ స్కాల్ప్, కండిషనర్ ఇస్ ఫర్ యువర్ హెయిర్. కండిషనర్ రాయాల్సింది ఇక్కడి నుంచి ఇక్కడ వరకే. స్కాల్ప్కి టచ్ చేయనప్పుడు హెయిర్ ఫాల్ ఎలా అవుతుంది చెప్పండి? సో అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఆల్రెడీ రాలాల్సిన జుట్టు ఉంటే అది ఎలాగో రాలుతుంది. మీరు కండిషనర్ రాసినా రాయకపోయినా మీరు కోమ్ చేసేటప్పుడు న్యాచురల్గా ఏదైతే షెడ్ అవ్వాలో అది ఖచ్చితంగా షెడ్ అవుతుంది. కండిషనర్కి దానికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు కండిషనర్ అప్లికేషన్ కూడా మనం ఇలా ప్యాట్ చేసుకుంటూ చేయాలి. నా హెయిర్ తడిగా ఉన్నప్పుడే ఏం చేయాలంటే అందులో ఎక్సెస్ వాటర్ ఇలా స్క్వీజ్ అవుట్ చేయాలి. కండిషనర్ చేతిలో తీసుకోవాలి, కొంచెం ఇలా పామ్స్లో స్ప్రెడ్ చేయాలి. తర్వాత నేను మళ్ళీ రాయడం కూడా ఇలాగే రాస్తాను కండిషనర్ని. 2 minutes వదిలేసిన తర్వాత దాన్ని వాష్ చేయడానికి హెయిర్ అంతా ఉల్టా చేసేసుకుంటాను, షవర్ కింద నిలబడతాను. మాక్సిమం కండిషనర్ అదే ఓన్గా వెళ్ళిపోవాలి అన్నట్టు చేస్తాను. కొంచెం ఇలా ప్యాట్ చేసుకుంటూ క్లీన్ చేస్తే అది తొందరగా వెళ్ళిపోతుంది. కడుగుతున్నప్పుడు అనిపిస్తుంది దట్ ఇంకా ఏదో ఉంది, మాయిశ్చర్ ఉంది హెయిర్లో, బట్ దట్ ఈస్ అ కండిషనర్స్ జాబ్. ఇప్పుడు పోస్ట్ షాంపూ సీరం వాడాలి. నా స్కాల్ప్కి రీగ్రోత్కి ఉన్న సీరం అండ్ పోస్ట్ షాంపూ లెన్స్లో రాయాల్సిన సీరం ఎంటైర్లీ డిఫరెంట్ ప్రొడక్ట్స్. ఆఫ్టర్ షాంపూ అండ్ కండిషనర్ హెయిర్ని టవల్ డ్రై చేసిన తర్వాత వెంటనే సీరం రాయాలి. ఇప్పుడు సీరం అంటే ఇంతకు ముందు నేను చెప్పిన హెయిర్ రీగ్రోత్ సీరం కాదు, అది టోటలీ డిఫరెంట్ ప్రొడక్ట్. షాంపూ తర్వాత మనం రాయాల్సింది ఒక హెయిర్ ప్రొటెక్షన్ కి సీరం. సేమ్ కండిషనర్ ఎలా రాసారో ఇక్కడి నుంచి ఇక్కడ వరకే, స్కాల్ప్ లో రాయకూడదు. హెయిర్ లో స్కేల్స్ ఉంటాయి. చేపల బాడీలో స్కేల్స్ ఎలా ఉంటాయో మైక్రోస్కోప్ కింద హెయిర్ ని చూస్తే ప్రతి ఒక్క హెయిర్ స్ట్రాండ్ మీద ఇలా స్కేల్స్ ఉంటాయి. వాష్ చేసేటప్పుడు ఆ స్కేల్స్ మొత్తం అటు ఇటు అయిపోతాయి. దానివల్ల హెయిర్ వాష్ తర్వాత హెయిర్ ఫ్రిజీగా అనిపిస్తుంది. దాన్ని టేమ్ చేయడానికి అండ్ బయట ఎండ, వాన, హీట్ అన్ని వెదర్ కండిషన్స్ నుంచి కాపాడడానికి మనకి ఒక పోస్ట్ హెయిర్ వాష్ సీరం అనేది ఈ రోజుల్లో ముఖ్యం. సీరం రాయడం కూడా ఈ డైరెక్షన్లోనే రాయాలి గైస్. మామూలు వాళ్ళైతే ఇలా మామూలుగా రాసుకుంటూ ఉండొచ్చు, బట్ ఇఫ్ యువర్ హెయిర్ ఇస్ డెలికేట్ అగైన్ ప్యాట్ చేసుకుంటూ ఇలా కింద అనండి. బికాజ్ ఆ స్కేల్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటాయి. సో దాన్ని మనం ఉల్టా పుల్టా చేయకూడదు. యూ హ్యావ్ టు టేమ్ ఇట్, లైక్ టేక్ ఇట్ డౌన్. యూజ్ దిస్ అండ్ నాట్ దిస్. రీజన్ ఏంటంటే షాంపూ కోమ్లో పళ్ళు చాలా దూరంగా ఉంటాయి. ఓకే, సో అది ఫైన్ హెయిర్, డెలికేట్ హెయిర్, రూట్లో పెయిన్ ఉన్న హెయిర్ని లాగి హెయిర్ ఫాల్ అయ్యేలాగా చేయదు.
అదే మీరు ఫైన్ పళ్ళు ఉన్న కోమ్స్ని చూస్ చేస్తే, లేకపోతే బ్రషెస్ని చూస్ చేస్తే, దాంట్లో బ్రిసిల్స్ కానీ పళ్ళు కానీ చాలా దగ్గరలో ఉంటాయి కాబట్టి అది హెయిర్ని ఆటోమేటిక్గా పూల్ చేసి ఇంకా హెయిర్ ఫాల్ కాజ్ అయ్యేలాగా చేస్తుంది. పాస్ట్ వీడియోస్లో చాలామంది అడిగారు దట్ అన్నీ చెప్తారు కానీ పడుకునేటప్పుడు హెయిర్ని కట్టాలా, లూజ్ వదిలేయాలో, ఏం చేయాలో మీరు ఎప్పుడు చెప్పరు. సో లెట్ మీ జస్ట్ ట్యాకిల్ దిస్ టుడే. నౌ ఇఫ్ యూ హ్యావ్ డెలికేట్ హెయిర్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గైస్ దట్ మనం బ్యాండ్స్ కట్టేసి టైట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ కట్టి పడుకోకూడదు. బెస్ట్ హెయిర్ స్టైల్ మీకు కనుక లాంగ్ హెయిర్ ఉంటే లూజ్ జడ కట్టేసి పడుకోండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ షార్టర్ హెయిర్ ఆర్ ఇఫ్ యూ ఫీల్ అన్కంఫర్టబుల్ ఇన్ జడ, హెయిర్ అంతా ఇలా లిఫ్ట్ చేసి, పిలో ఇక్కడ ఉంటుంది కదా, హెయిర్ అంతా పిలో మీద ఇలా వేసుకొని పడుకుంటాను. అండ్ ఐఎమ్ అ వెరీ నీట్ స్లీపర్. ఎక్కువ సైడ్లో మార్చడం, ఒకసారి ఇలా చేయను. ఐ స్లీప్ ఇన్ వన్ డైరెక్షన్ మోస్ట్లీ. మార్నింగ్ లేచిన తర్వాత కూడా హెయిర్ కోమ్ చేస్తాను కదా, నాకు చిక్కులు ఉండవు హెయిర్లో. బట్ చాలా టాసింగ్ అండ్ టర్నింగ్ అలవాటు ఉండే వాళ్ళకి ఒక లూజ్ జడ బెస్ట్. ఫ్రిక్షన్ అనేది అవాయిడ్ అయిపోతుంది. నెక్స్ట్, హెయిర్ వాష్ చేసిన తర్వాత దాన్ని డ్రై ఎలా చేయాలి. నా లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, హెయిర్ మోస్ట్ డెలికేట్ కండిషన్లో ఉంటుంది ఎప్పుడైతే అది తడిగా ఉంటుందో. సో హెయిర్ వాష్ అయ్యాక వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం దాన్ని డ్రై చేసేయాలి. ఫ్యాన్ కింద కూర్చోవచ్చు, న్యాచురల్ ఎయిర్ డ్రై చేయొచ్చు. బట్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ అ బ్లో డ్రై, మేక్ ష్యూర్ దట్ డెలికేట్ హెయిర్ వాళ్ళు హీట్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. కొత్తగా బ్లో డ్రైయర్ మీరు కొనాలనుకుంటే అందులో హాట్ అండ్ కూల్ సెట్టింగ్ రెండు ఉండేలాగా చూడండి. నా దగ్గర డైసన్ ఎయిర్ ర్యాప్ ఉంది, అందులో హాట్ అండ్ కూల్ సెట్టింగ్స్ రెండు ఉంటాయి. బట్ అంత మనీ మీరు అందులో ఇన్వెస్ట్ చేయలేకపోతే నో ప్రాబ్లం. ఈ మధ్య మార్కెట్లో చాలా మంచి హెయిర్ డ్రైయర్ ఆప్షన్స్ ఉన్నాయి, అందులో హాట్ అండ్ కూల్ సెట్టింగ్స్ రెండు ఉంటాయి. అండ్ ఆల్సో పవర్ఫుల్ మోటార్తో వస్తాయన్నమాట, తొందరగా హెయిర్ డ్రై అవుతుంది. అలాంటివి కొన్ని ఆప్షన్స్ నేను చూసుకొని కింద ట్యాగ్ చేస్తాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఆఫ్టర్ దిస్ వీడియో. హీట్ స్టైలింగ్ వద్దు. See, I have to do it once in a while because of shooting, but mostly I'm just leaving my hair as it is. Straightener, curler, any heat tool valla basic ga hair bonds damage అవుతూ ఉంటాయి. దాని వల్ల హెయిర్ బ్రేకేజ్ అండ్ ఫాల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కనీసం మీ హెయిర్ ఫాల్ తగ్గే వరకైనా ఈ టూల్స్ యూజ్ చేయకుండా ఉంటే బెటర్. ఇప్పుడు సప్లిమెంట్స్ విషయానికి వస్తే చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లిమెంట్స్ వాడడానికి భయపడతారు. తర్వాత ఇన్ని సప్లిమెంట్స్ వాడాలా అని టెన్షన్ ఉంటుంది. ఒకే ఒక సప్లిమెంట్ చెప్పండి హెయిర్ హెల్త్ కోసం అంటే నేను ఎప్పుడైనా omega-3 సజెస్ట్ చేస్తాను. బికాస్ గైజ్ ఇట్ రియలీ బూస్టెడ్ మై హెయిర్ గ్రోత్. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ బయోటిన్, ప్రతి ఒక్కరికి బయోటిన్ అవసరం లేదు. బయోటిన్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ విటమిన్స్. ఆ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకే బయోటిన్ బెనిఫిషియల్ ఉంటుంది, అందరికీ కాదు. కానీ omega-3 ప్రతి ఒక్క మనిషికి కావాలి. సో ఐ ఫీల్ దట్ omega-3 ఈజ్ ద బెస్ట్ సప్లిమెంట్ ఫర్ హెయిర్ లాస్. అన్లెస్ అఫ్ కోర్స్ మీకు వేరే ప్రాబ్లమ్స్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అంటే అది మీకు బ్లడ్ టెస్ట్ తర్వాత మీ డాక్టరే చెప్పగలుగుతారు. బట్ నార్మల్గా ఏ హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళకి omega-3 వర్క్స్ రియలీ వెల్. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్, ట్రిక్స్ అండ్ ప్రొడక్ట్స్ తప్ప మీరు ఏదైనా యాడ్ ఆన్ చేస్తారా, లైక్ హెయిర్ మాస్క్ అండ్ ఆయిల్స్, అది టోటలీ మీ ఇష్టం. బట్ నేను ఈ వీడియోలో స్పెసిఫిక్గా మీకు చెప్పింది కోర్ టిప్స్ అన్నమాట. దీంతో మీరు ఏమైనా యాడ్ ఆన్ చేయండి, బట్ ఇవి మాత్రం ఖచ్చితంగా మీరు ఇగ్నోర్ చేయకండి. ఈ వీడియో చూసాక కూడా మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే మేబీ నా ఛానల్ మీ ఫీడ్లో ఇంకెప్పుడు లైఫ్లో రాకపోవచ్చు. బట్ ఇఫ్ యూ ఫీల్ దట్ నా వీడియోస్ వల్ల, ఇదే కాదు ఏ వీడియో వల్ల అయినా మీ లైఫ్లో ఏదైనా చిన్న వాల్యూ యాడ్ అయిందంటే please do consider subscribing guys. It really helps us grow. Your support is necessary for us. నా నోట్స్ అయిపోయాయి guys. అంటే ఈ వీడియోని ఎండ్ చేసే టైం కూడా వచ్చింది. కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి and I will answer you. ఎప్పుడు చెప్పినట్టే మళ్ళీ చెప్తాను. Do subscribe, like and share and follow me on all my social media handles and say hi to little cute toasty over there. See you on the other side. Till then it's bye from Ashrix.